దేశంలో ఇండిగో సంక్షోభం తీవ్రతరం అవుతోంది. ఎయిర్పోర్టుల్లో ఇండిగో విమానాలు నిలిచిపోయాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సర్వీసులు పునరుద్ధరణ చేస్తామని ఢిల్లీ ఎయిర్పోర్ట్ తెలిపింది. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులైతే ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులే పడుతున్నారని చెప్పుకోవాలి. విమాన ఛార్జీల పెంపుపై కేంద్ర విమానయాన శాఖ సీరియస్ అయింది. ఇండిగో సర్వీసులు రద్దయిన మార్గాల్లో ఛార్జీలు క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. అడ్డగోలుగా విమాన ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని, కొత్తగా నిర్ణయించిన ఛార్జీలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం తెలిపింది. ఒకవైపు ఇండిగో విమానాలు రద్దవుతూ ఉండగా ఎయిర్పోర్టుల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుంది. ఢిల్లీలో అయితే ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్, తిండి నిద్ర మానుకుని కూడా ఎప్పుడు ఫ్లైట్స్ వస్తాయా వెళ్దామని చెప్పి అధికారులు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు. అక్కడ పరిస్థితిని వివరించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుండి. కళ, ఢిల్లీలో సిచ్యువేషన్ ఏంటి? ఫ్లైట్స్ లేకుండా ట్రైన్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నా కూడా అసలు ప్రయాణికులు ఏమంటున్నారు? ఢిల్లీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? చందు, దాదాపు మనకు ఫ్లైట్స్కి అంటే ఇండిగోకు సంబంధించినటువంటిది 5 రోజుల నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా కొన్ని వందల ఏదైతే ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. ఈ రోజు దాదాపు మన కొద్దిసేపటి క్రితం 400 విమానాలు రద్దు చేస్తున్నారంటూ కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన. తర్వాత అంతేకాకుండా ముందుగా చందు మొత్తము మనము ఎక్స్ప్లెయిన్ చేసే ముందరగా ఇక్కడ చాలా మంది ఇండిగో ఏదైతే టికెట్స్ బుక్ చేసిన తర్వాత వెయిట్ చేసేటటువంటి పర్సన్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, या गुड इवनिंग सर, आप कहाँ जा रही है सर? आपको जी मैं बनारस जा रहा हूँ। ओके, मतलब कौन सा फ्लाइट है आपका? इंडिगो की है मैम। अच्छा। आज ही मैंने निकाला है, लेकिन न बोर्डिंग पास बन रहा है, न कुछ समझ नहीं आ रहा, न कोई जानकारी मिल पा रही है। ओके, मतलब आप टिकट मतलब जो बुकिंग करने के बाद कैंसिल हो रही, बार बार यही बोल रही, मतलब जो भी है इधर का पैसेंजर्स भी जो भी है बता रही, मतलब अभी तक आपको कैंसिल कितना बार हुआ था? मेरा कल कैंसिल हुआ था, आज मैंने लिया कि मुझे आज हो जाएगा, जहाँ तक अभी कुछ कंफर्मेशन मैसेज कुछ आया? ना कैंसिल हुआ है और ना जाने को कुछ बोला जा रहा है, समझ नहीं आ रहा कुछ मैसेज नहीं है अभी तक? नहीं मैम, मैंने 2 बार इंक्वायरी किया, कॉल भी किया, कोई रिप्लाई नहीं आ रहा है। अच्छा, इसलिए मैं चला आया। हमने कहा कि जाना हो तो मुझे अर्जेंट जाना है। अभी कितने बजे का आपका फ्लाइट है? 4 बजे का मैम। 4 बजे। अभी तक कोई मतलब जी नहीं, कोई रिस्पॉन्स नहीं आ रहा है, ना कोई मैसेज आ रहा है। कोई मेल? नहीं मैम, मैं सामने से मेल किया हूँ, उसका कोई रिप्लाई नहीं आया। उन लोग से रिप्लाई? जी मैम। अच्छा ठीक है, इसका फिर टीम से कुछ बात किया था आपने? टीम, आपकी टीम से? नो, जो है मैंने मैसेज कर रहा हूँ, कॉल कर रहा हूँ, तो कुछ संतोषजनक कोई जवाब नहीं मिल रहा है मेरे को। ठीक है, जो आपका फ्रेंड्स है आपका पीछे, वो लोग भी उधर ही जा रहे हैं? नहीं, मैं अकेले जा रहा हूँ। ఓకే, చందు, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే మనకు ఈరోజు ఏదైతే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినటువంటిది దాదాపు 400 ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేశారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ బోర్డు ఇక్కడ మనకు కనపడుతుంది, ఒక్కసారి ఇక్కడ చూడండి. ఏదైతే క్యాన్సిల్ అయినటువంటిది ఇక్కడ మనకు ఏదైతే చార్ట్, ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ చార్టు, ఇక్కడ ఆల్ ఏదైతే మనకు స్పైస్ జెట్ అనుకోవచ్చు, తర్వాత ఆకాష్ అనుకోవచ్చు, ఎయిర్ ఇండియా అనుకోవచ్చు, ఇదంతా కూడా టోటల్గా మనకి ఎప్పటికప్పుడు కూడా మినిట్ టు మినిట్ ఉంది. కానీ ఇండిగోకి సంబంధించినటువంటిది ఏదైతే క్యాన్సిల్ అన్నటువంటి ఏదైతే మీకు కనపడుతుందో, ఇది ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటిది సంబంధించినటువంటిది. అయితే ఏక్ మినిట్ అయితే ఇలాంటి ప్రస్తుతం ఉన్నటువంటిది ఇక్కడ ఉండేటటువంటిది ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ప్రయాణికులు అనుకోవచ్చు, అందరూ కూడా ఇక్కడ నుంచి చాలామంది కూడా రిక్వెస్ట్ అడుగుతున్నారు. ఇప్పటి వరకు కూడా మనకు ప్రయాణాలు రద్దయినటువంటిది చాలామంది ఇక్కడ, అంటే మనం ఇక్కడ లైవ్ ఇస్తున్నప్పుడు కూడా చాలామంది వచ్చేసేసి అడుగుతూ ఉన్నటువంటిది. ఇప్పటి వరకు కూడా ఫ్లైట్స్ అంతా కూడా చాలామంది కూడా లోపలి కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మనకు విమానాలకు సంబంధించినది అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తూ ఉన్నారు. దాని కొరకు మేము వెయిట్ చేస్తున్నాం అన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే రద్దు చేసినటువంటి అంటే రద్దయినటువంటి ఫ్లైట్స్కి ఇంతకుముందే కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇండిగో వాళ్ళ మనకి టికెట్స్కి సంబంధించింది అనుకోవచ్చు, వాళ్ళకి ఏదైతే టికెట్స్కి సంబంధించిన అమౌంట్ కూడా వెంటనే రిటర్న్ ఇవ్వాలి ఖచ్చితంగా, లేకపోతే దీనిపై ఖచ్చితంగా చర్యలు ఉంటుంది అంటూ కూడా కొద్దిసేపటి క్రితము ప్రకటించినటువంటి సందర్భం. కానీ ముఖ్యంగా ఏదైతే
జరిగినటువంటి తప్పు ఎక్కడ అన్నది మాత్రము ఖచ్చితంగా దీని మీద కేంద్రం యాక్షన్ తీసుకుంటుంది అంటూ కూడా కొద్దిసేపటి క్రితం చెప్పినటువంటి అంశము. అయితే దాదాపు మనకు రేపు అంటే 7వ తేదీ రాత్రి 8 గంటల వరకు కూడా గంటలోపు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రయాణికుల ఏదైతే క్లియరెన్స్ చేయాలి అంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యుయేషన్ ఉందని చెప్పవచ్చు. చాలా మంది అంటే ప్రయాణికులు మాట్లాడుతూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇంటిమేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బుకింగ్ చేసిన టైంలో కావచ్చు, అలా ఇక్కడికి వచ్చి మేము ఏదో న్యూస్లో చూసాము ఏంటి సిచ్యువేషన్ అంటే అవును మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని అప్పుడు చెప్తున్నారు, కానీ ముందుగా ఒక ఆన్లైన్ మెసేజ్ ద్వారాగా అలా చెప్తే మాకు బెటర్గా ఉండేదని చెప్తున్నటువంటి పరిస్థితి. అలానే చాలామంది ఉద్యోగాల కోసం జాబ్ లెటర్స్తో వెళ్ళే వాళ్ళు కూడా మేము వెళ్ళలేకపోయాం టైంకి, మా జాబ్ పోయే పరిస్థితి అని ఇలా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ పరంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? ఇప్పటికే చాలామంది కూడా చిన్న పిల్లలతో పెద్దవాళ్ళు ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మనకు తెలుస్తోంది. ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా? ఖచ్చితంగా ఫస్ట్ కన్నా చాలా బెటరు. అంటే దాదాపు 4 రోజుల్లో ఏదైతే ఇబ్బంది పడ్డారో అప్పటికన్నా కూడా ఏదైతే ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర మంత్రి దీనిపై అంటే నిన్నటి నుంచి కూడా మొత్తం అంతా కూడా ఫాలోఅప్ చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏదైతే అంశాలు ముఖ్యమైనటువంటి అంశాలు ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా దీనిపై ఖచ్చితంగా కూడా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. 7వ తేదీ 8 గంటల లోపు కూడా ఖచ్చితంగా దీనిపై ఇండిగో ఖచ్చితంగా దీనిపై ఆలోచించి ఏదైతే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చెయ్యాలి అన్నటువంటి ఏదైతే కేంద్ర మంత్రివర్గం చెప్పినటువంటిది, ఏదైతే పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్పినటువంటి దాన్ని అనుకోవచ్చు. ఒక స్టేట్మెంట్ మాత్రము ఖచ్చితంగా అప్పటి నుంచి కూడా కొంత ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చాలా మటుకు కూడా నేను వచ్చినప్పుడు కూడా లోపలికి వస్తుంటే కూడా ప్రభుత్వ జోక్యంతో కొంత వెసులుబాటు దొరికింది, అందరూ కూడా కొంత ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం అన్నటువంటిది కొన్ని సందర్భాల్లో చెప్పారు. కొంతమందికి చిన్న సమస్యలు ఉంది, కానీ ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారము 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఒక అంటే ఏదైతే ప్రాబ్లంగా ఉందో అదంతా కూడా సొల్యూషన్ మాత్రము వెతికే దిశగా మాత్రము ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ చెప్పవచ్చు. చందు, థ్యాంక్ యూ.